ఆయన సర్వలోక నివాసుల యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయటానికి బలియాగంగా తనను తాను అర్పించుకోవటానికి భూమి మీదికి వచ్చి ఉన్నాడు. తనను తాను బలిగా అర్పించుకున్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. లేచిన ప్రభువారు ఆ మేడగదిలో శిష్య బృందం అందరూ ఉండగా వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. జాగ్రత్తగా వినండి. తనను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు చివరికి తోమా లేడు ఆయన వచ్చినప్పుడు మరలా 8 దినాలైన తర్వాత అక్కడికి వచ్చి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ తర్వాత అండి యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆ చెప్పిన మాటలన్నీ 20వ అధ్యాయంలో మన జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. 21వ అధ్యాయంలోనికి రాగానే మరలా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆ శిష్యగణానికి తనను తాను ప్రత్యక్షపరుచుకోవటం ఇది 3వసారి. ఇక్కడ సందర్భం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి చేయబడి 3వ దినాన లేచారు. లేచిన ప్రభు వారు ఏం చెప్తున్నారనంటే, నేను మిమ్మల్ని అనాదరణగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ వద్దకు నేను పంపిస్తా. అయితే మీరు ఏం చేస్తారు అనంటే, వాగ్దానం చేయబడిన వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకునే వారికి యెరూషలేములోనే మేడగదిలోనే నిలకడగా నిలిచి ఉండండి అని చెప్తాడు. మొత్తానికి ఆ మాటలు విన్నారు, బాగానే ఉంది. పునరుద్ధానుడై లేచిన యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించి మాయమైపోయిన తర్వాత ఇప్పుడు శిష్యులలో ఒక ఆయన అంటున్నాడు, అబ్బాయి మనకు బోధకుడు ఉన్నాడు, ఎంతకాలం ఆయనను అనుసరించాం, ఆయనను వెంబడించాం, తినటానికి దొరికింది, ఉండటానికి దొరికింది, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన లేకపోయాడు కదా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మన జీవనం ఏంటని చెప్పి ఆయన అంటున్నాడు, మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం చేపలు పట్టబోచున్నాను అని చెప్పి 21వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా వలలు వేశారు కానీ వాళ్ళకి ఏమీ దొరకలా. ఈరోజు నా ప్రసంగాంశం ఏంటనంటే, యేసయ్య దగ్గరికి రాకుండా మనం ఏ ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ విఫలము అయిపోతాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్పినట్లుగా మనం గనక నడుచుకుంటే ఏమీ లేని స్థలాలలో మనకు కావలసినవన్నీ దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. శిష్యగణాన్ని జ్ఞాపకం చేసుకుంటే సిమోను పేతురు భక్తుడు అంటున్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను అన్నాడు. వెళ్ళిపోయాడు. రాత్రంతా వలలు వేశాడు, గాలించాడు, ప్రయాసపడ్డాడు. కానీ ఆయనకి ఏమీ దొరికినట్లుగా వాక్యంలో లేదు. ఆయనకి ఏమీ దొరకలేదు, ఏమీ ఆ రాత్రి వారు పట్టలేదని బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మానవులమైన మనందరి జీవితాలలో ప్రార్థనకు వస్తూ ఉండొచ్చు, దేవుని దగ్గరికి వస్తూ ఉండొచ్చు, ఆయనను ఆరాధిస్తున్న మనం, ఆయన సన్నిధిలోనికి వస్తున్న మనం ఆయనకి ఇచ్చే అర్పణలన్నీ అర్పించుతూ ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు మనం ఆశించినవి మనకు దొరకకపోవటానికి, మనం కోరుకున్న కోరికలు నెరవేరకపోవటానికి, మనకు అనుకున్నవి మనకి జరగకపోవటానికి గల కారణం ఏంటనంటే, యేసు ప్రభు వారి దగ్గరకు రాకుండా దూరంగా ఉన్నావేమో. ఆయనకు దూరంగా ఉన్నంతసేపు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, వలలు వీశారు, ఆ రాత్రి అంతా గాలించారు, కానీ తినటానికి వారికి ఏమీ దొరకలా. కానీ 21వ అధ్యాయం 9వ వచనంలోనికి రాగానే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన దరికి చేరినప్పుడు, ఆయన చెంతకు చేరినప్పుడు తినటానికి వారికి తిండి అనేది దొరికింది. దేవుని జనాంగమా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఉంటున్న ఒక శ్రేష్టమైన మాట, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి మృత్యుంజయుడైన తర్వాత మన జీవితాలలో, మన బ్రతుకులలో మనకు లేనివి దయచేయాలనంటే, మన కొదువై ఉన్నవి ఆయన అనుగ్రహించాలనంటే, ఎక్కడ ఏవేవైతే ప్రయత్నాలు చేసి ప్రయత్నాలన్నింటిలో విఫలమయ్యామో, విఫలమైనవన్నీ సఫలీకృతం కావాలి అనంటే ఆయనకు దూరంగా ఉంటే మనం ఏ మేలు పొందుకోలేము. కానీ ఆయనకు దగ్గరగా వచ్చేవారిగా మనము ఉండాలి, ఆయన చెంతకు చేరేవారిగా మనము ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటేనండి, ఇప్పుడు ఈ శిష్యులు రాత్రి చేపలు పట్టడానికి వెళ్ళారు, ప్రయాసపడ్డారు, వాళ్ళకి ఏమీ దొరకలా. కారణం ఏంటనంటే, ప్రభు వారికి వారు దూరంగా ఉన్నారు. యేసయ్య వారి పరిస్థితులన్నిటిని చూస్తున్నాడు కానీ ఆయనకు సమీపంగా వారు రాలా. కానీ ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎప్పుడైతే ఆయన చెంతకు చేరుతారో, అప్పుడు వాళ్ళకి సమృద్ధి అయిన ఆ ఆహారం, సమృద్ధి అయిన చేపలు వారికి దొరికినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటేనండి, ఆ 3వ వచనంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారు వెళ్ళి
ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టల. సూర్యోదయం మగుచుండగా యేసు దరిన నిలిచి ఆయన అంటున్నాడు, ఇదిగో వాళ్ళు యేసు అని గుర్తుపట్టలేదు. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడు. ఏమండి, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము, ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలా. అయితే ఆ ఉదయకాలమున దరిన నిలిచి ఉన్నాడు, ఒడ్డున నిలిచి ఉన్నాడు ప్రభువారు. నిలిచి అంటున్నాడు, రాత్రి అంతా వేటకెళ్ళారు కదా, రాత్రి అంతా చేపలు పట్టినట్టున్నారు కదా, తినటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అంటే మొత్తానికి ఆయన ప్రభు అని గుర్తుపట్ల, వాళ్ళ బోధకుడని గుర్తుపట్ల. వాళ్ళు చెప్తున్నారు, మా యొద్ద ఏమీ లేదు, మా యొద్ద ఏమీ లేదు. రాత్రే చేపలు దొరకటానికి అనుకూలం, రాత్రే అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన పరిస్థితులు. అనుకూలమైన పరిస్థితులలో ఏ ఒక్క చేప వారికి దొరకలా. కారణం ఏంటనంటే ప్రభు వారికి దూరంగా ఉన్నారు. మన జీవితంలో, మన బ్రతుకులో కూడా అండి, ఆయనకు దూరంగా ఉండి ఎంత ప్రయాసపడినా, ఆయనకు దూరంగా ఉండి ఎంత ప్రార్థన చేసినా, ఆయనకు దూరంగా ఉండి ఎన్ని విధాలా మనం ఎన్నో లాభాలు ఆశించినా అవేవి మనకు దొరకవు. కానీ మనం ఆశించిన ఆశయాలన్నీ నెరవేరాలి అనంటే, మనకంటూ మేలు కలగాలి అనంటే పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట, మనం ఆయన దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి, ఆయన చెంతకు చేరేవారిగా ఉండాలి. మధ్యలో ఉంటే ప్రయోజనం ఉండదు, మధ్యలో ఉంటే లాభం దొరకదు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలోనండి, మధ్యలో ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి రావట్లా, అటు దేవునికి దూరం అయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కాదు, మధ్యస్థాయిలో కొంతమంది ఉంటారు. ఆ మధ్యస్థాయిలో నిలిచిన వారండి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు చెంతకు చేరితే గొప్ప లాభం కలుగుతుంది. వీరు కూడా దరిన ఉన్న యేసు ప్రభు వారిని చూస్తున్నారు, ఆయనను గుర్తుపట్టలేదు. కానీ ఆయన వారితో మాట్లాడటం, వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడటం, ఆ తర్వాత గమనించి ప్రభు దగ్గరికి వారు వచ్చినప్పుడు, ఆయన దరికి చేరినప్పుడు వాళ్ళ మాటలన్నీ ఆలకించిన దేవుడు వాళ్ళకు కావలసినవి తినటానికి సమృద్ధిగా చేపలని ఇచ్చాడు. దైవ జనాంగమా, దేవుని వాక్యం కూడా అదే అంటుంది, మధ్యలో ఉంటే మనకు మేలు కలగదు. కొంత లోకంలో, కొంత ప్రార్థనలో, కొంత భక్తి, ఇంకొంత దేవునికి వ్యతిరేకమైన పనులు, కొంత పరిశుద్ధత, ఇంకొంత దేవునికి గిట్టని పనులు చేస్తూ మధ్యస్థాయిలో జీవితం మనం జీవించితే మనకి ఏ లాభదాయకమైన ఆశీర్వాదం రాదు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలోనండి, మధ్యస్థాయిలో ఉన్న వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాక దేవుడు వాళ్ళ గొప్ప మేలులు చేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనండి 9వ వచనం 10వ వచనం చదువుకుంటే అక్కడ ఉన్న సంఘటన ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో సశరీరునిగా జీవించుతున్న దినాలు, ఆ దినాలలో కొంతమంది ఏం చేశారనంటే, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని, ఆ పాపాత్మురాలనబడిన ఆ స్త్రీని రాళ్ళు తీసుకొని తరుముకుంటా కొట్టడానికి వస్తూ ఉన్నారు. ఆమె పరిగెత్తుతుంది, చివరికి ఎక్కడ దాకా వచ్చిందనంటే, యేసు ప్రభు ఆ స్థలములో ఉంటే ఆయన దగ్గరికి వచ్చింది. ఆ స్థలములో ప్రభు వారు కూర్చొని ఉన్నాడు క్రింద. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుటిగా ఆమె నిలిచిపోయింది. ఆయన ఎదుటిగా నిలిచి అలాగనే ఉన్నది. వెనక రాళ్ళు తీసుకొని ఆమెను కొట్టడానికి తరుముకుంటా వస్తున్నారు. ఎందుకనంటే మోషే ధర్మశాస్త్రంలో ఉన్న మాట, వ్యభిచారమందు పట్టబడితే అట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపటం న్యాయం, అది తప్పు కానే కాదు. అందుకని ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపటానికి తరుముకుంటూ వస్తున్నారు. ప్రభు స్థలములో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఏమొచ్చి ప్రభు దగ్గర నిలిచిపోయింది, అక్కడే ఆగిపోయింది. ఆ ప్రక్కన వెనక తరుముకుంటూ వస్తున్న వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఏమైనా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈలోగా వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఈ బోధకుడు కూడా మనల్ని కొంచెం కలవర పెడుతున్నాడు కదా, నేను దేవుని కుమారుని అంటున్నాడు, అబ్రహాము కన్నా ముందున్నా అంటున్నాడు, నేను పరలోకంలో నుండి దిగి వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు నేను దేవుని కుమారుడైతే మోషే ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం రాళ్లతో ఈమెను కొట్టి చంపాలి, మనతో పాటు ఈయన కూడా రాళ్ళు వేయాలి. ఆయన రాళ్ళు వేయనంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన రీతిని బట్టి ఈయనను కూడా మనం కొట్టి చంపుదాం అన్నట్టుగా చూస్తున్నారు. తీరా చూచి ప్రభువుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు తెలుసా? బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చాను అంటున్నావు కదా, దేవుని కుమారుణ్ణని చెప్పుకుంటున్నావు కదా, మంచిదే. దేవుని యొద్ద నుంచి వచ్చిన నీవు దేవుడు నియమించిన ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించి తీరాలి కదా. ఈమె వ్యభిచారం చేస్తూ మాకు పట్టబడింది, అందుకే మేము రాళ్ళు తీసుకొని కొట్టడానికి తరుముకుంటూ వస్తున్నాం. నువ్వు కూడా ఒక రాయి తీసుకొని మీద వేసి ఈమెను మనం కొట్టి చంపటానికి సిద్ధమేనా అని అనగానే ప్రభువారు అన్నారు,
ఉన్నారు, ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతికి నేను కూడా లోబడతా. ఆమెను రాళ్ళతో కొట్టి చంపాల్సిందే, ఆమె తప్పు చేస్తూ దొరికిపోయింది కాబట్టి చంపాల్సిందే. అయితే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా, మీలో ఎవరైతే తప్పు చేయని వాళ్ళు ఉన్నారో, మీలో ఇంతవరకు ఏ పాపం చేయని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటని కాస్త ఆయన ఆలస్యం చేస్తే టప టప రాళ్ళు పడిపోయాయి. కానీ ఏం చేస్తాడో తెలుసా, అక్కడ ఉన్న సందర్భం ఏంటనంటే, ఈ మాట వారితో చెప్పి ఆయన వంగి నేల మీద ఏమో వ్రాయుచుండెను. ఏం రాస్తున్నాడంట? ఏమో వ్రాయుచుండెను. చదువుకునేవాళ్ళు మనం ఏమో అని చదువుకుంటున్నాం, కానీ అక్కడ కళ్ళెట్టు చూసిన వాళ్ళందరికీ తెలుసు అది వాళ్ళ చరిత్ర, వాళ్ళ బ్రతుకు. ఎవరు అక్కడ నిలవబడి రాయి పట్టుకొని ఉన్నారో, నిన్నగాక మనం నువ్వు ఇది చేసావుగా, అంతకుముందు రోజు ఇది చేసావుగా, నీ బ్రతికిది, నీ జీవితం ఇది, చాటుమాటుగా ఇది చేసావు, అక్కడ అది చేసావు, ఇక్కడ ఇది చేసావు అని ఎవరు చదివితే ఆ రాత వాళ్ళ జీవితంలో ఉన్న పొరపాట్లన్నీ రాతలో కనపడతా ఉన్నాయి. అమ్మ బాబోయ్, ఇది ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నాం, ఈయనకెట్ట తెలిసిందని చెప్పి ఆ రాయి వేయటం మానేసి ఏం చేశాడనంటే మెల్లిగా ప్రక్కకి వెళ్ళిపోయారు. రాళ్ళు వచ్చిన వాళ్ళు అందరు రాళ్ళు తీసుకొని చంపటానికి వచ్చారు. ఆ రాళ్ళన్నీ తీసుకొని వచ్చిన వాళ్ళు అక్కడే రాళ్ళు విడిచిపెట్టి జనం ఎవరంతటా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కాసేపటికి ప్రభువారు తల ఎత్తి చూచి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అనంటే, బాబు ఎవరు నన్ను శిక్షించలేదయ్యా, అందరూ వెళ్ళిపోయారు. అంతకుముందు చంపే వాళ్ళకి మధ్యలో నీకు మధ్యలో నేను నిలవబడి ఉన్నా, ఇప్పుడైతే రాళ్ల కుప్పకి నీకు మధ్యలో, రాళ్ల కుప్పకి రక్షకుడై ఉన్న నీకు మధ్యలో, ఆ రాళ్ల కుప్పకి రాతలన్నీ ఎరిగిన నీకు మధ్యలో నేను నిలవబడి ఉన్నానయ్యా అని చెప్పి కన్నీటితో పశ్చాత్తాపంతో ఆ మనవి చేయగానే యేసు ప్రభు వారు అంటున్నారు, అయితే నేనును నీకు ఏ శిక్ష విధించటం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి సమాధానం కలిగి ఇక జాగ్రత్తగా బ్రతుకు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము, పాపాత్మురాలైన స్త్రీ చంపటానికి వచ్చిన వాళ్ళకి రక్షణను ఇచ్చే యేసుకు మధ్యలో నిలవబడి ఉన్నది. ఆ రక్షకుడైన యేసును ఆయన చెంతకు చేరటానికి కాస్త మొగ్గు చూపి ఆయనను ఆశ్రయించడం ద్వారా, ఆయన దరికి చేరటం ద్వారా, ఆయన చెంతకు చేరటం ద్వారా ప్రాణం తీయటానికి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. రాళ్ల కుప్పకి రాతలు రాసిన యేసుకు మధ్యలో నిలిచిపోయింది. ప్రభువారు చెప్పిన మాట, నేను నిన్ను క్షమిస్తున్నా, క్షమాపణ పొందుకున్నది. ఈ పగటి కాల సమయంలో దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో మధ్యస్థాయిలో ఉంటే మనకు ప్రతిఫలం దొరకదు, మధ్యలో ఉంటే మనకు మేలు కలగదు, యేసునికి దూరంగా ఉన్న మేలు కలగదు, యేసునికి పాపానికి మధ్యలో ఉన్న మనకు ప్రతిఫలం దొరకదు. కానీ ఆయన చెంతకు రావాలి, ఆయన వైపుకు మనం మరలాలి, ఆయన తట్టునకు మనం తిరగాలి. తిరిగినప్పుడు పాపాత్మురాలైన స్త్రీకి దేవుడు పాప క్షమాపణని అనుగ్రహించాడు. తర్వాత మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనండి 29వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే మనందరికీ తెలిసిన ఇంకొక సందర్భం, సీమోను పేతురు ఇంకొంతమంది చేపలు పట్టడానికి అలాగున వలలో ఆ నాటు పడవలో అనుభవం కలిగిన వాళ్ళే. ఒకనొక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ అనుభవాలన్నీ ఎరిగిన శిష్యగణమేండి ఎక్కడికి వెళుతున్నారు అని అంటే ధోనిలో ప్రయాణం చేస్తా ఉన్నారు. మత్తయి సువార్తలో ఆ 14వ అధ్యాయంలో 29వ వచనంలోనికి వచ్చినప్పుడండి నీళ్ల మీద వాళ్ళందరూ పడవలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉండగా కాస్త సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. రాత్రి 4వ సమయం. మత్తయి సువార్తలో ఆ 14వ అధ్యాయంలో 24, 25 వచనాలలో చూస్తే అప్పటికి ఆ దోణె దరికి దూరం అగుచుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చిన ఇక్కడ సందర్భం ఏంటనంటే శిష్యులు ధోని ప్రయాణం చేస్తా ఉన్నారు. రాత్రిపూట 4వ జాము అయిపోయింది. మొత్తానికి ఆ 4వ జాములో తెల్లవారే పరిస్థితులు, ఆ జాములోనండి శిష్యులందరూ పడవ ప్రయాణంలో ఉన్నారు. మధ్యలోనికి వచ్చిన తర్వాత ఏమైందనంటే గాలి వాన, విపరీతమైన గాలితో లేచిన కెరటాలు, గాలి సవ్వడి వాళ్ళ గుండెలను బద్దలు చేస్తుంది, కలవరపడేటట్టు చేస్తుంది. ఆ కలవరపడే పరిస్థితులలోనండి మొత్తానికి వీళ్ళు తెరచాపలు ఎత్తుచున్నారు, దించుచున్నారు, నానా తిప్పలు పడుతున్నారు, వాటిని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చేసినా ధోని అదుపయ్యే పరిస్థితి మాత్రం వాళ్ళకి కనపడలా. ఆ పరిస్థితుల్లో జరిగిన
కార్యం ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ మీద ఒక శ్రద్ధ కలిగి ఓ ప్రత్యేకత కలిగి ఆయన చేసిన పని ఏంటనంటే వాళ్ళని రక్షింపగోరి ఆయన నీళ్ల మీద నడుచుకుంటా వాళ్ళ దగ్గరికి రావటం మొదలుపెట్టారు. గాలి వాన ఆ తర్వాత భయంకరమైన అలల తాకిడి, ఈ అనుభవాలలో మెరుపులకు మధ్యలో ఓ మనిషి అలాగున నీళ్ల మీద నడుచుకుంటా రావటం చూచారు. వాళ్ళు మనిషి అనుకోవట్లా, వాళ్ళ బోధకుడు అనుకోవట్లా. మనకు మళ్ళీ గతంలో ఇలాగను తుఫానులో చిక్కుకొని ఎవరో చచ్చిపోయి ఉంటారు దోణిలు మునిగి. ఆ చచ్చిన వాళ్ళు దయ్యమయ్యి భూతమయ్యి ఇక్కడ తిరుగుతున్నారు. గాలి వానలో నుంచి తప్పించుకోవటం వల్ల అవుతుందేమో కానీ ఈ భూతానికి ఈ దయ్యానికి కనుక మనం చిక్కితే ఇక బ్రతికి బట్ట కట్టడం జరిగేది కాదు అని అనుకొని ఒకవేళ దాని చేతిలో చిక్కి కృషించిపోయి చావటం కన్నా నీళ్ళలో దూకి చద్దాం అనుకున్నారో ఏమో, దూకటానికి సిద్ధమయ్యారో ఏమో. వెంటనే ప్రభువారు అంటున్నారు, తొందరపడి మీరు భయపడకుడి అని దానిలో మాట్లాడినట్లుగా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. భయపడకండి, ఏ విధమైన తొందరపాటు చేయకండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేనే మీ బోధకుడిని అన్నాడు. ఆ ప్రభువారి మాటలు వాళ్ళు విన్నారు. వాళ్ళు కూడా ప్రభువారితో మాట్లాడుతున్నారు. సిమోను పేతురు అంటున్నాడు, నీవు మా బోధకుడివే అయితే, నీవు మేము అనుసరిస్తున్న మా యేసునాథుడివే అయితే మేము కూడా నీళ్ళ మీద నడిచి రావటానికి సెలవివ్వు అన్నాడు. అనగానే ప్రభు సెలవిచ్చాడు, నీటి మీద నడవటం మొదలుపెట్టాడు. నీటి మీద నడవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి నీటి మీద నడుస్తున్నాడు అని అంటే ధోనిలో నుంచి కాలు తీశాడు. కాలు తీసిన ఆయన ఎక్కడ పెట్టాడు అని అంటే నీటి మీద నడవటం ప్రారంభించాడు. ఆ కాలు నీళ్ల మీద పెట్టగానే ఒక్క ఉదుటున సమతలమైన భూమి మీద ఒక వ్యక్తి కాలు మోపితే ఎలాగుంటుందో అలాగునే ఆయన నీళ్ల మీద కాలు పెట్టినప్పుడు మునిగిపోకుండా నిలవగలిగాడు. నిలిచిన ఆయన నడవటం మొదలుపెట్టాడు. నడిచి కాస్త దూరం వచ్చాడు. ఎప్పుడైతే యేసు ముఖంలో నీకు ముఖం ఎట్టి చూచి ఆయన కన్నులలో కన్నులెట్టి చూస్తూ నడిచారో ఆయనకి గాలి కానీ తుఫాను కానీ అలలు కానీ ఏ విధమైన ప్రమాదం హాని చేయలేకపోయాయి. ఆయన యేసు వంక చూడటం మానేసి వినబడుతున్న అలల సవ్వడి కెరటాలు చప్పుడు వైపు ఒక్కసారి చెవిని అప్పగించి ప్రక్కకి తిరిగాడు. యేసు వైపు చూడటం మాని అలల మీద దృష్టి పెట్టాడు. ఈలోగా మునిగిపోవటం మొదలయ్యింది. ఏమండి, మధ్యలోనికి వచ్చాడు, పడవను వదిలిపెట్టాడు. రక్షకుడై ఉన్న యేసును చూచి ముందుకు సాగుచూ ఉన్నాడు. మధ్యలోనికి వచ్చిన తర్వాత ఏమైందనంటే చూస్తున్న యేసునాథుని ముఖాన్ని చూడటం మానాడు. మునిగిపోవటం మొదలయ్యింది. ప్రియులారా, మన జీవితంలో మన బ్రతుకులో ప్రారంభపు దినాలలో మారు మనసు బాప్తిస్మం పొందిన తొలి దినాలలో చాలా బాగుంటాం. విశ్వాసంతో ఉంటాం, భక్తితో ఉంటున్నాం, ప్రార్థనతో ఉంటున్నాం. లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, తినే ముందు ప్రార్థన, తిన్నాక ప్రార్థన, పడుకునే ముందు ప్రార్థన, నడిచామప్పుడు ప్రార్థన, మెలకు వస్తే ప్రార్థన. కానీ కొద్ది కాలం గడిచిన తర్వాత మధ్యస్థాయికి వచ్చిన తర్వాత ప్రభువును నిర్లక్ష్యం చేసే అనుభవాలు ఉంటాయి. ప్రభు వంక చూడటం మానేసే వాళ్ళు ఉంటారు. ప్రభు తట్టు, ప్రభు కార్యాలు తట్టు చూడటం విషయంలో కాస్త నిర్లక్ష్య వైఖరి వచ్చింది. అలాంటి పరిస్థితులలో మనకు తెలియకుండానే మనం మునిగిపోయే పరిస్థితులు వస్తాయి. దైవ జనాంగమా వినండి, ఈ రోజున దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది, మధ్యస్థాయిలో ఉంటే మనకు మేలు కలగదు. మధ్యస్థాయిలో నుంచి మేలు చేసే యేసు వైపుకు తిరిగితే, ఆయన చెంతకు మనం చేరితే పాపాత్మురాలైన స్త్రీకి ప్రాణరక్షణ కలిగింది, పాప క్షమాపణ దొరికింది. ఇక్కడ కూడా సీమోను పేతురు అన్న మధ్యలోనికి వచ్చి అలాగున మునిగిపోతూ 29వ వచనం 14వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటాడు, ప్రభువా నన్ను కరుణించయ్యా, మునిగిపోతున్నాను, రక్షించయ్యా అని ప్రార్థన చేయగానే వెంటనే ప్రభువు చేయి ఇచ్చి ఆయనను పైకి లేపెను. చేయి ఇచ్చి పైకి లేపును. మన జీవితంలో కూడా ఎవరైనా గతంలో బాగుండి భక్తి జీవితంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, నీతికరమైన యుక్తమైన పనులలో బాగుండి ఈ మధ్యకాలం ఎవరైనా కాస్త దిగజారిపోయి కాస్త మునిగిపోయే పరిస్థితికి వస్తున్నారేమో, దేవునికి దూరమైన అనుభవాలలోనికి వస్తున్నారేమో, అలాగున్న మధ్యస్థాయిలో మునిగిపోయే పరిస్థితులలో ఎవరైనా ఉంటే ప్రార్థన మానుకున్న వాళ్ళు, ప్రార్థన చేయటం మానుకున్న వాళ్ళు, ఆదివారం ఆరాధనలకు మానుకునే వాళ్ళు, దేవునికి దూరం అవుతూ మధ్యస్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నీకంటూ క్షేమం కలగాలనంటే సీమోను పేతురుకు వలె ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసి ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. ఆయన ప్రార్థన చేశాడు. వెంటనే ప్రభు ఏం చేశాడనంటే అతని మీద జాలిపడి చేయి ఇచ్చి నీళ్లలో మునిగిపోకుండా పైకి లేపి రక్షించాడు. ఏమండి, మధ్యస్థాయిలో ఉన్నవాళ్ళు ప్రభు తట్టు తిరిగితే పాప క్షమాపణ, మధ్యస్థాయిలో ఉండి మునిగిపోయేవాళ్ళు ప్రభువును వేడుకుంటే రక్షణ భాగ్యం దక్కిందండి.
ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి పాపులమైన మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తార్థంగా తన ప్రాణాన్ని పణముగా పెట్టడానికి లేఖనాలు నెరవేర్పు నిమిత్తమయ్యి ఆయన అక్రమకారుల చేతికి అప్పగించబడ్డాడు, అన్యాయపు తీర్పును పొందుకున్నాడు, చివరికి శిలువ శ్రమలకు అప్పగించబడి శిలువ మరణానికి ఆయన నియమించబడ్డాడు. కపాలమనబడిన స్థలానికి తెచ్చారు, యెరూషలేము ఊరు బయటికి తీసుకొచ్చి గొల్గొతా కొండపైన కపాల ఆకారము కలిగిన ఆ పర్వతం పైన కొండపైన శిలువకేసి కొట్టి అలాగున శిలువను గోతిలోనికి దించారు, శిలువ పైన వేలాడుతున్నారు. ఆ యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం చూచినప్పుడు ఆయనకి కుడి వైపున ఎడమ వైపున మరొక ఇద్దరు వ్యక్తులను సిలువ వేశారు. ఆ ఇద్దరు కూడా భయంకరమైన దొంగలు, బందిపోటు దొంగలు, గజ దొంగలు. అనేక మంది కుటుంబాలలో శుభకార్యాలను అశుభకార్యాలుగా మార్చిన వాళ్ళు, మేలుకరమైన వాటిని కీడుకరమైనవిగా మార్చిన వాళ్ళు, వారిరువురిని కూడా సిలువకేసి కొట్టారు. వాక్యములు అంటాడు, మధ్యన ఆయనను వేలాడదీసిరి. మధ్యలో ఉన్నాడు యేసు ప్రభు వారి సిలువ. కుడి వైపున ఒక దొంగను సిలువ వేశారు, ఎడమ వైపున ఒక దొంగను సిలువ వేశారు, మధ్యలో ప్రభు వారు ఉన్నారు. ఇప్పుడు ఎడం వైపున ఉన్నవాడు మాట్లాడుతుంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అని బోధ చేసావు కదా, ఊరూరు తిరిగి చెప్పావు కదా, అనేక సందర్భాలలో అనేక స్థలాలలో బల్లగుద్ది మరీ మాట్లాడావు కదా, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని ఎగతాళిగా కోపంతో మాట్లాడాడు. కానీ కుడి వైపున ఉన్న దొంగ అంటున్నాడు, ఎడమ వైపు ఉన్న వారిని గద్దించి ఆ ప్రభు వారి సముఖంలోనే ఆయనకి వినబడేటట్టే అంటున్నాడు, మనము చేసిన ఈ నేరాలన్నింటికీ ఈ శిక్ష సరిపడిందే. అంటే తన పాపాన్ని తను ఒప్పుకుంటున్నాడు. రెండవది, ఈయనలో ఏ దోషము లేదు, ఈ శిక్ష మాత్రం ఈయనకు అన్యాయపు తీర్పే, ఈయన పరిశుద్ధుడు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు. మూడవది అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. మధ్యలో ఉన్నాడు ప్రభువారు, మధ్యలో ఉన్న ప్రభు వైపు ఎడమ వైపున ఉన్న దొంగేమో తృణీకరిస్తున్నాడు, కుడి వైపున ఉన్న దొంగేమో రక్షకుడని తెలుసుకొని పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. రెండవది, ఆయన శక్తి కలిగిన పరిస్థితిని, పరిశుద్ధతను అంగీకరిస్తున్నాడు. మూడవది, నీవు పరదైసులోనికి, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని నిరీక్షణాస్పదమైన గురి కలిగి మనవి చేసుకున్నాడు. ఆ మధ్యలో ఉన్న యేసు ప్రభు వారు కుడివైపునున్న దొంగ యొక్క మనవిని ఆలకించి అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఏమండి, మధ్యలో ఉన్నవాళ్ళు మన జీవితంలో, మన బ్రతుకులో మధ్యస్థాయి అనుభవాలలో కొంతమంది ఉంటాం. మారు మనసు పొందుదామా వద్దా? ఇంకొంతమంది మారు మనసు పొందుతారు, బాప్తిసం తీసుకుందామా వద్దా, తీసుకుంటే వండగలమో లేదో, తీసుకుంటే నిలవగలమో లేదో, తీసుకుంటే క్రమం తప్పకుండా వంటామో వండలేమో అని చెప్పి ఆలోచనలు వస్తాయి. మధ్యలో ఉంటే నీకు మేలు కలగదు. కానీ మధ్యలో ఉన్న నీ అనుభవం రక్షకుడై ఉన్న యేసు వైపుకు మొగ్గు చూపితే, ఆయన తట్టునకు తిరిగితే, ఆయన చెంతకు మనం చేరితే మనకున్న చింతలన్నింటినీ ఆయన తొలగిపోయేటట్టు చేస్తాడండి. ఎక్కడ చూస్తూ ఉన్నా, మధ్యలో ఉన్న తల్లి పాపక్షమాపణ పొందుకున్నది, మధ్యలో ఉన్న పేతురు భక్తుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి మునిగిపోకుండా పైకి లేపి రక్షించాడు. ఆ మధ్యస్థాయిలో ఉన్న కుడివైపునున్న దొంగకి పరదైసులో భాగ్యం దక్కింది. ఆ తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19, 26 వచనాలను జ్ఞాపకం చేసుకుంటే, యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి, ప్రభువారు ఆ శిష్యగణం మధ్యలో నిలవటం ద్వారా వాళ్ళకున్న కలవరాలు తొలగిపోయాయి, భయానకమైన పరిస్థితులు తొలగిపోయాయి. ఇప్పుడు వారికంటూ సమాధానం, నెమ్మది, పరిశుద్ధాత్మ నింపుదల, ఒక మంచి అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దైవ జనాంగమా, ఈ రోజున దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, పునరుద్ధానుడైన యేసును గురించి మనం పాడుతున్నాం. పునరుద్ధానుడైన యేసును గురించి ఆనందంతో ముందుకు సాగుతూ ఉన్నాం. పునరుద్ధానుడైన యేసు సమాధిలో లేడు, లేచి ఉన్నాడు, గెలిచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు అని చెప్పి, ఆయన లేచి ఉన్నాడని చెప్పి యేసు కొరకు పరిగెత్తి 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 చాటుచున్న నీ జీవితం మధ్యస్థాయిలో ఉన్నదా? యేసుకు దగ్గరగా ఉన్నదా? లేకపోతే యేసు చెంతకు చేరావా? ఆయనకు అందుబాటులో ఉండకుండా ఆయనకు దూరంగా ఉన్నావా? పాపానికి లోకానికి మధ్యలో ఉంటున్నావా? యేసు ప్రభు వారికి నీ జీవితాన్ని పతనం చేసే అపవాదికి మధ్యలో నిలవబడి ఉన్నావా? మధ్యలో ఉంటే మేలు కలగదు. కానీ ఆయన దగ్గరికి మనము రావాలి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు అక్కడ నిలవబడి ఉన్నాడు, తీరాన దరిన నిలిచి ఉన్నాడు.
శిష్యులు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలా. దరిన నిలిచిన ప్రభు చెంతకు చేరిన తర్వాత మధ్యస్థాయిలో ఉంటే వాళ్ళకి ఏం దొరకలేదు, కానీ ఆయన దగ్గరికి చేరిన తర్వాత వాళ్ళకి ఏమీ దొరకని అనుభవానికి తినటానికి సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ప్రభువుకు దూరంగా ఉంటే మనం ఏం చేయలేం, ప్రభువుకు దగ్గరికి రావాలి, ఆయన చెంతకు చేరాలి. ఆయన చెంతకు చేరితే ఏమీ లేని మన జీవితానికి కావలసినవన్నీ ఆయన దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? రెండవ సందర్భం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూస్తే యేసు అంటున్నాడు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడు. వాళ్ళు అంటున్నారు, మా యొద్ద ఏమీ లేదు. ఏమండి, మొదటిగా ఏమీ లేని మన జీవితానికి కావలసినవన్నీ దేవుడు సమృద్ధిగా ఇవ్వాలి అని అంటే ప్రభువుకు దూరంగా వండక ఆయనకు దగ్గరగా రావాలి. వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అని అంటే, ప్రభు వారి చెంతకు చేరారు, దరికి వచ్చారు, నిలిచిన ప్రభు ఒడ్డు మీద ఉంటే ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అడుగుతున్నాడు, పిల్లలారా, తినటానికి ఏమైనా మీ దగ్గర ఉన్నదా అని అన్నాడు. ఆయనని ఇంకా గుర్తుపట్టకుండానే వాళ్ళకున్న ఒక మంచి లక్షణం ఏంటనంటే వాస్తవాన్ని చెబుతున్నారు, నిజం పలుకుతున్నారు. ఏమనంటున్నారు తెలుసా? మా యొద్ద ఏమీయో లేదు, మా యొద్ద ఏమీయో లేదనంటే వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు, యథార్థంగా ఒప్పుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్పకుండా ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నదో, ఏ అనుభవాలలో వాళ్ళు ఉన్నారో అది దాచిపెట్టకుండా ఆయనకు చెప్తున్నారు, మా యొద్ద తినటానికి ఏమీ లేదు. ఆయన దగ్గరికి వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారనంటే ఒప్పుకుంటున్నారు, నిజం అనేది ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మనకు కూడా ఏమీ దొరకని మన జీవితాలకి ఆరోగ్యం దొరకట్లేదేమో, మేలు దొరకట్లేదేమో, లాభం దొరకట్లేదేమో, క్షేమం దొరకట్లేదేమో, నీ ప్రయాసలన్నీ వ్యర్థమైపోతున్నాయని బాధపడుతున్నావేమో, నీ ప్రయాసలకు ప్రతిఫలం దొరకాలి అనంటే ప్రభువుకు దూరంగా ఉంటే నీకేం దొరకదు, ఆయన దగ్గరికి రావాలి. దగ్గరకు వచ్చినంత మాత్రానే దొరకదు. వచ్చిన మనం ఏం చేయాలని ఆయన అడిగినప్పుడు ఆయన ఎదుట మనకు ఉన్నది ఉన్నట్టుగా నిజం పలికేవారిగా ఉండాలి. ఏది దాచిపెట్టుకోకుండా, అబద్ధం చెప్పకుండా ఆయన ఎదుట సూటిగా నిజం పలికేవారిగా ఉండాలి. ఇప్పుడు బోధకుడు అడుగుతున్నాడు, అయా మీ యొద్ద తినటానికి ఏమైనా ఉన్నదా అని అంటే వారు అంటున్నారు, మా యొద్ద ఏమీ లేదు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, కానీ ఏం దొరకలా. ఎంతమంది దేవుని దగ్గర నిజం చెప్పగలుగుతున్నాం? దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుగాక.